నమస్కారం. పురా లోకల్ దైవ దర్శనం కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణలోని హైదరాబాద్లో ఉన్న దేవాలయం పూరి జగన్నాథ్ దేవాలయం. ఈ దేవాలయం చాలా ప్రసిద్ధి చెందింది. ఒడియా ప్రజలు నిర్మించిన ఈ ఆధునిక ఆలయం హైదరాబాద్లోని బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో ఉంది. జగన్నాథ్ ఆలయంలో జరిగే వార్షిక రథయాత్ర ఉత్సవానికి వేలాది మంది భక్తులు ఇక్కడికి హాజరవుతూ ఉంటారు. జగన్నాథుడు అంటే విశ్వాసానికి ప్రభువు అని అర్థం. 2009లో నిర్మించిన ఈ ఆలయం హైదరాబాద్ నగరం మధ్యలో ఉంది. భారతదేశంలోని హిందూ సంప్రదాయాల్లో భాగంగా జగన్నాథ స్వామితో పాటు ఆయన సోదరుడు బలభద్ర మరియు సోదరి సుభద్రతో కలిసి పూజించబడే దేవాలయంగా చెప్తూ ఉంటారు. ఈ ఆలయంలో అత్యంత ఆకర్షణీయమైన భాగం దేవాలయ శిఖరం. సుమారు 70 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇసుక రాయిని ఉపయోగించడం వల్ల ఆలయానికి ఎరుపు రక్తం వచ్చిందని చెప్తూ ఉంటారు. ఈ మొత్తం నిర్మాణాన్ని నిర్మించడానికి దాదాపు 600 టన్నుల రాళ్లను ఒడిస్సా నుంచి తీసుకొచ్చారు. దాదాపు 60 మంది రాతి శిల్పులు ఈ ఆలయాన్ని చెక్కడానికి పనిచేశారని, అలాగే శివుడు, గణేశుడు, హనుమంతుడు నవగ్రహాలతో పాటు లక్ష్మికి అంకితం చేయబడిన ఆలయాలు ఉన్నాయి. దుష్టశక్తులను అరికట్టడానికి ఆలయం వెలుపల రతిక శిల్పాలు కూడా కనిపిస్తాయి. పూర్వంలో కొత్తగా పెళ్లైన జంటలు ఈ ఆలయం ప్రాంతాన్ని 7 రోజుల పాటు దర్శించుకుంటే ఆ జంటలకు మంచి జరుగుతుందని నమ్మేవారు. పూరి జగన్నాథ్ దేవాలయాన్ని దర్శించుకోవడం కోసం దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తూ ఉంటారు. అలాగే విదేశీయులు కూడా ఆలయ విశేషాలు చూడడం కోసం ఇక్కడికి వస్తూ ఉంటారు. ఈ దేవాలయ గర్భగుడిలో జగన్నాథుడు, బలభద్రుడు మరియు దేవి సుభద్రతో పాటు కలిసి పూజలు అందుకుంటున్నారు. ఇప్పటి వరకు ఈ దేవాలయాన్ని చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ ఆలయ దర్శనానికి వెళ్ళండి. ఇక్కడ కనిపించే చల్లటి వాతావరణం మనసుకు చాలా ప్రశాంతతనిస్తుంది. ఆలయానికి కొద్ది దూరంలోని కేబీఆర్ పార్క్ కూడా ఉంటుంది. అక్కడి నుంచి 1 కిలోమీటర్ దూరంలో తెలంగాణ తిరుపతిగా పిలువబడే శ్రీ వెంకటేశ్వర స్వామికి దేవాలయం కూడా కనిపిస్తుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి సమీపంలో అంటే ఆ ఆలయ ప్రాంతంలోని వీరాంజనేయ స్వామి దేవాలయంతో పాటు గణపతి దేవాలయాలు కూడా దర్శించుకోవచ్చు. పూరి జగన్నాథ్ ఆలయంలో శ్రీరాముడు, శ్రీకృష్ణుడి జీవిత విశేషాలు శిల్పాల రూపంలో గోడలకు ఇరువైపులా కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి మరిన్ని దేవాలయ దర్శన విశేషాల కోసం దైవ దర్శనం కార్యక్రమాన్ని తప్పకుండా చూడండి. ఇది ఇవాల్టి దైవ దర్శనం కార్యక్రమం. మరో దేవాలయ విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.